ఇక యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మాటల గురించి ముఖ్యంగా ఈ 40 రోజులు బాగా ధ్యానిస్తుంటారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మాటలు ఈ 40 రోజులు మాత్రం ధ్యానించాలా, లేదంటే జీవితకాలం అంతా ధ్యానించాలా అంటే జీవితకాలం అంతా ఖచ్చితంగా ధ్యానించాలి. ప్రతిరోజు కూడా ఆ ఆలోచనలు మనలో రగలాలి. కానీ చాలామంది ఈ 40 రోజులు మాత్రం ధ్యానించాలి, మరొక నెల వస్తే మరొక విషయాల గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు చాలామంది నేను విన్నాను ఏమనంటే, డిసెంబర్ నెల వస్తే అమ్మో ఇప్పుడు సిలువ పాటలు పాడకూడదండి అంటారు. ఓహో ఎందుకైనా ఎందుకు పాడకూడదైనా అంటే, ఇది డిసెంబర్ నెల క్రిస్మస్ నెల అండి బాబు, యేసుక్రీస్తు పుట్టినరోజు నుంచి ఆవు పాటలు ఏంటండి అబ్బో అంటే ఇలాంటి మూఢ క్రైస్తవులు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు క్రైస్తవులు. సరే ఇప్పుడు ఎవరెంత మూఢంగా ఉన్నా సరే వాక్యం ఒకటే చెప్తుంది, ఏమని తెలుసా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ హృదయంలో వాక్యం నింపబడాలంటే పుట్టినరోజు పండుగ అంటారా, లేదంటే ఇంకో పండుగ అంటారా, ఏ పండుగైనా పెట్టుకోండి, వాక్యం మట్టికి ఖచ్చితంగా తెలియాల్సిందే. సో వాక్యం లేకుండా ఏ కార్యక్రమం జరిగినా అది దేవుని దృష్టిలో 0 అని చెప్తున్నాడు. కాబట్టి వాక్యం లేకుండా ఈ కార్యక్రమం జరగకూడదు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు గురించి ఏమైనా సందర్భాలు జరిగి ఆ పండుగలో ఓన్లీ పుట్టినరోజు గురించి మాట్లాడతారా, లేదు ఆయన త్యాగం గురించి మాట్లాడతారు, మరి ఎందుకు మిస్ అవుతున్నారు? ఆయన చనిపోయిన దాని గురించి మాట్లాడతారు, ఎందుకు మిస్ అవుతున్నారు? అలా కాకుండా నేను కేవలం పుట్టిన గురించి మాట్లాడతానంటే ఏ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారు పుట్టుక వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, ఆయన మరణించిన దానివల్ల, ఆయన మన కోసం త్యాగం చేసిన దానివల్లే ఉపయోగం ఉంది. ఆ త్యాగం మనం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. సరే ఇప్పుడు అది కాదండి, మేము అదే ముడతలు ఉంటాంటే కనుక మీకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. ఇంకా సరే ఇక విషయం వచ్చేస్తే ఇప్పుడు 40 రోజులు మాత్రమే యేసుక్రీస్తు వారి మాటలు శిలువలో పలికిన మాటలు మనం ధ్యానించాలా, జీవితాంతం ధ్యానించాలంటే ఖచ్చితంగా జీవితాంతం ధ్యానించాలి. తర్వాత 40 రోజులు శ్రమకాలు అంటున్నారు, 40 రోజులు మాత్రం కాదు నేను క్రైస్తవుడికి, ప్రతిరోజు శ్రమే, శోధనే, ఏటి నుంచి ఎటు వస్తుందో శోధన తెలియదు. దేవుని పనులు ఉన్న వారికి ఎలాగైనా సరే దేవుని పనుల నుంచి వెనకలాగాలని సాతాను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక వాటిని ఎదుర్కొంటూ ప్రతి క్రైస్తవుడు నిలబడాలి, ఆయన పని కోసం నమ్మకంగా కష్టపడాలి. అలా కష్టపడకుండా నిలబడకుండా మేము క్రైస్తవులని చెప్పుకుంటూ నీచమైన దారిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి అలాంటి శోధనలు రావు. అంటే శోధనలు అందరికీ రావు. దేవుని పని కోసం ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే శోధనలు వస్తాయి, వారు మాత్రమే శోధనలు ఎదుర్కొంటారు. ఇప్పుడు అదే క్రమంలో దేవుని పని కోసం సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తం బలైపోవాలైనా నువ్వు అని తండ్రి చెప్పిన మాటను బట్టి ఒక మాటను తీసుకుని ఆయన భూమికి రావడం, తన జీవితాంతం కూడా పరిశుద్ధాత్మ సాయంత్రం నింపబడతాం, పరిశుద్ధంగానే జీవితాన్ని గడపడం. అలా పరిశుద్ధ యాగం జరిగించిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 19:28 ఆ మాటను ఆయన మాట్లాడతారు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నేను నిన్న మొన్న కూడా అది చెప్పాను. సిలువలో ఉన్నప్పుడు ఆయన ఇంచుమించుగా అప్పటికే కొరడా దెబ్బలు కొట్టేశారు, రక్తం అంతా ఓట్ చేశారు, మొత్తం రక్తం పోయింది. ఇలా రక్తం పోయిన తర్వాత ఏమాత్రం కూడా మాటలు రావు, ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ మౌనంగా ఉండి కొంచెంసేపు ప్రాణం విడిచిపెట్టాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో కూడా నా తండ్రి నా కొరకు ఒక ప్రవచనం రాయించాడు. ప్రవక్తల గ్రంథాల్లో నా ప్రవచనాన్ని నేను నెరవేర్చే చనిపోవాలనుకుంటున్నాడు. ఇంత అద్భుతమైన విషయం ఇది. అంటే ఇంత బలమైన కమిట్మెంట్తో ఆయన ఉన్నాడు. చనిపోయినప్పుడు కూడా నా తండ్రి నా గురించి రాయించిన ప్రవచనం నెరవేర్చాలని బలమైన సంకల్పంతో ఉన్నాడు. అంటే ఎంత అద్భుతమైన సంగతి అని చెప్పాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా రోజుకి మన ఆలోచన విధానం మారాలి. చనిపోతున్నప్పుడు కూడా నా ప్రభుత్వం జరిగించాలనే ఆ కమిట్మెంట్ ఆయన ఉంటే మనం చనిపోవట్లే, ఆరోగ్యంగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా దేవుడు నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. సో దీన్ని పక్కనెట్టేసి ఎలా అయినా సరే నా ప్రభుత్వాన్ని నేను జరిగించాలని ఆలోచన మానేసి నేను ఇప్పుడు ఎలా దారి తప్పిపోవాలా, ఎలా నేను శాతం సంబంధాలు ఆలోచన తిరిగిపోవాలన్నట్టున్నారు చాలామంది ఈరోజు క్రైస్తవులు. నేను ఎక్కువ మాట్లాడేది క్రైస్తవుల గురించే, ఎందుకంటే మిగతా గురించి మాట్లాడేది పని లేదు, మిగతా గురించి మాట్లాడేది పని నాకు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ గురించి అవసరం లేదు, వాళ్ళ గురించి మనకి ఎందుకు. ముఖ్యంగా క్రైస్తవులుగా చెప్పుకుంటూ దారి తప్పుతున్నారు చాలామంది. సో మరి దారి తప్పుకోవడం వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నాం మనం, నేను పలానా ఆయన కుమారుడిని నేనని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆయన కుమారుడిని అని చెప్పుకున్నప్పుడు ఆయన గౌరవంగా చూడాలంటే నువ్వు చాలా గౌరవప్రదంగా ఉండాలి వద్దా? ఆయన గౌరవంగా చూడాలంటే నీ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి. అలా చక్కగా ఉంటేనే ఆయన గౌరవం, తండ్రిగా పిలవడానికి గౌరవం. ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటావా, నీ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి, క్రైస్తవుడా మేలు చేసేవాడు అని ఒక బలమైన సాక్ష్యాన్ని సమాజానికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. అంతేగాని క్రైస్తవుడా అమ్మో వారి గురించి మనం చెప్పుకోకూడదు బాబు, అంతా ఇచ్చినండి బాబు అన్నట్టుగా ఏ క్రైస్తవుడు అనకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే తండ్రికి అవమానం, మన ప్రవర్తన వల్ల తండ్రికి అవమానం. లేదండి బాబు నేను అసలు క్రైస్తవునే కాదు, నేను ఒక అన్యజనుడిని, లేదంటే నేను అసలు క్రీస్తు సంబంధం కాదు అని చెప్పేసుకున్నారు అనుకో, ఓకే వీడు మనోడే అనుకుంటారు. ఏం తప్పులు చేసినా కవర్ చేసి చెప్తారు, ముందు తీసుకెళ్ళిపోతారు.
క్రైస్తవుడిని చెప్పుకుంటూ ఏదైనా చిన్న పొరపాటు ఉందా వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రీస్తు బురదలేద్దాం అన్నట్టు తయారవుతున్నారు. వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చే విధంగా ఏ క్రైస్తవుడు ఉండకూడదని వాక్యం బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నిమిషం. రైట్, సారీ ఏమనుకోద్దు. సో వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక యేసుక్రీస్తు వారు శిలువలో 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. అప్పటికే రక్తం అంతా పోయింది, ఇక ఏ మాత్రం కూడా బ్రతకడానికి అవకాశమే లేదు. అలాంటి పరిస్థితులు ఆయన దప్పికొనుచున్నాను అంటున్నాడంటే ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తే బతుకుతాడనా? బతకడు. అసలు ఎట్టి పరిస్థితులు బ్రతకడు. కాసేపు చనిపోతున్నాడు ఆయన. అలా చనిపోయి ఆయన దప్పికొనుచున్నానని ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు ఆయన దాహం శరీర సంబంధమైనది కాదనేసి మనకు అర్థమవుతుంది క్లియర్గా, చాలా క్లియర్గా. ఆయన దాహం శరీర సంబంధమైనది కాదు అనేసి మనకు అర్థమవుతుంది. మరి ఏంటి ప్రభావ మీ దాహం? మీరు శరీర సంబంధంగా దాహం వల్లలేదు అనేసి మనకు అర్థమైంది క్లియర్. ఇప్పుడు మీ దాహం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇప్పుడు ఆయన దాహం గురించి ఆయన చెప్తున్నాడు. దీని గురించే ప్రవచనం కూడా ఇవ్వబడింది. కీర్తన గ్రంథం 69:21 ఈ విషయాలన్నీ మనకి కనబడితే, నేను దాహంగా ఉన్నాను, వాళ్ళు మాకు చిరకనిచ్చారు. సో ఇదంతా ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నేర్చుకున్న కోసం ఆయన మాట్లాడాడు. సరే, ఇప్పుడు అసలు ఆయన దాహం ఏంటి అనేది కదా. సరే, అక్కడికి వెళ్దాం. ఆయన దాహం ఏంటి అని ఒకసారి మనం చూడగలిగితే, చాలా మంది వెంటనే చెప్పేస్తారు ఆయన దాహం ఏంటి అనుకుంటున్నారు, ఆత్మ దాహం అంటారు. ఓ మంచిదే, చాలా సంతోషం, చాలా క్లుప్తంగా మంచి వివరణ నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన దాహంతో ఉన్నాడా, దాహాన్ని తీర్చేలా ఉన్నాడా అని అంటే, దీని గురించి కూడా ప్రవచనం యెషయా గ్రంథంలో రాయబడింది. ఒకసారి దాన్ని చదివి ఇప్పుడు ఆయన ఎంత గొప్పడో మనకు అర్థమైతే, ఆయన దాహాన్ని అడుగుతాడు అసలు అడుగుతాడా అనేసి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన వాటర్ ప్లాంట్ ఓనర్ అండి అంటాం, మంచిది. ఇప్పుడు ఎక్కడికైనా వీళ్ళు మధ్యలో ఇస్తారని అడుగుతాడా? మీదే వాటర్ ప్లాంట్ ఓనర్ అండి, మమ్మల్ని మధ్యలో అడుగుతారు ఏంటి అని అంటారా? సో ఈయన కూడా జీవజల నదులు ప్రవహించడానికి మొట్టమొదటి స్థానం ఉంటుంది కదా, ఆ జన్మస్థానం ఈయన. జీవజల నదులు ఈయన దగ్గర నుంచి ప్రారంభమవుతాయట. అలాంటి ఆయన దాహాన్ని అడుగుతున్నాడంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి అని అంటే, చాలా వివరంగా ఈరోజు మనం వాటి గురించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆ ప్రవచనం ఒకసారి చదువుకుని, అంటే ఆయన రాయించిన ప్రతి ప్రవచనంలోనూ ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఆ పాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 41:17 ఒక ప్రవచనాన్ని ఆయన మాట్లాడించారు. ఒకసారి అది చదువుదాం. యెషయా గ్రంథం 41:17. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడు నేను వారిని విడనాడును అంటున్నాడు. ముఖ్యంగా వాళ్ళకి నీళ్ళు దొరకట్లేదట, వారి నాలుక దప్పిచేత ఎండిపోతుందట. ఇప్పుడు నిజంగానే ఇశ్రాయేలు నీళ్ళు దొరకట్లేదా? వారి నాలుక దప్పిచేత ఎండిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అలాగే కొనసాగుతారా? ఇప్పుడు వాళ్ళకి భౌతికంగా నీళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు చాలాసార్లు నీళ్ళు లేవని గోల్ చేశారు. సో దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. ఇదంతా ఒక ఛాయారూపంగా జరుగుతున్న విషయం మనకు అర్థం కావాలి. సరే, ముఖ్యంగా నీళ్లు లేకపోతే మనిషి చచ్చిపోతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడు వారికి ఎన్నోసార్లు ఇచ్చుకుంటూ వచ్చాడు భౌతికంగా. కానీ అక్కడితో వారి దాహం తీరిపోయిందా? తీరలేదు. మరి మరల దాహం ఇస్తుందా? మరల శరీరానికి మరల దాహం ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పే దాహం, ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు దొరకట్లేదంట, ఆ నీళ్లు వారి నాలుక దప్పి చేత ఎండిపోతుందంట. మరి ఏంటి ఈ విషయంలో ఉన్న లోతైన సంగతి ఏంటి అని అంటే, వాళ్ళు కాసేపు నీళ్ళు తాగితే నారికంతా సక్రంగా అయిపోతుంది, వారు దప్పి తీర్చుకోగలుగుతారు. మరలా దాహం వేస్తుంది. ఆ దాహం గురించి అయినా మాట్లాడట్లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు పాపాన్ని జరిగించి పాపంతో నిండిపోయి వ్యర్థమైన ఆలోచనతో కొనసాగుతున్న టైంలో వాక్యం వారికి దూరం అయిపోయింది. దేవుని మాట వారికి దూరం అయిపోయింది. ఎప్పుడైతే వారికి దేవుని మాట దూరం అయిపోయిందో వారి హృదయాలు ఆటోమేటిక్గా దప్పితో నింపబడ్డాయి. అంటే నీళ్ళు దొరకట్లేదు, వాళ్ళకి నీళ్ళు దొరకట్లేదు, వాక్యమైన నీరు దొరకట్లేదు, వారి నాలుకలు దప్పి చేత ఎండిపోతున్నాయట. దీని గురించి ఆయన మాట్లాడుతూ, ఒక అలంకార రూపకంగా ఆయన మాట్లాడుతూ, వారికి నీళ్ళే దొరకట్లేదు, వాళ్ళు ఎవరు? దీనదరిద్రులు అంటున్నాడు. దీనదరిద్రులు అంటే ఏంటి? ఏమీ లేని వారు అని అర్థం. ఇప్పుడు వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. అంటే నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైతే హృదయంలో వాక్యం కలుగుంటారో వాళ్ళ దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులని. ఇప్పుడు వాళ్ళ దీనదరిద్రులను ఎందుకు మాట్లాడుతాడంటే, వాళ్ళ హృదయంలో వాక్యం లేదు, దేవుని మాట లేదు. దేవుని మాట ఉందా? మీరు ఐశ్వర్యవంతులే దేవుని దృష్టిలో. సో ఇప్పుడు వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. ఆ వాక్యం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. 19 చూడగలిగితే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబ్బుకు చేసేదను, అరణ్యంలో నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుక్కలుగాను చేసేదను. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు?
ఎందుకు నేను అరణ్యాన్ని నేను నీటి బుగ్గగా చేసేస్తాను, లోయలు నింపేస్తాను నేను అంటాడంటే, అక్కడ నిజంగానే నీళ్లు లేవా? నీళ్ళు లేకపోతే వాళ్ళు బతుకుతారు? మొత్తం ఇస్రాయేల్ జనం అంతా చచ్చిపోలేగా. భౌతికంగా చెప్పకూడదని మాట కాదనేసి మనకు అర్థమైతే, ఇప్పుడు చెట్లు లేని మెట్టల మీద నీళ్లు ప్రవహింపజేస్తానంటే దాని అర్థం ఏంటి అంటే, చెట్లు ఎండిపోయినాయి, చచ్చిపోయినాయి, ఇప్పుడు నేను మరలా నీరు ప్రవహింపజేస్తాను, మరలా చెట్లు మొలుస్తాయి, మొక్కలు మొలిస్తే చెట్లు అవుతాయి, మరలా ఒక విస్తారంగా ఈ పంట ముందుకు తీసుకెళ్తాను అంటున్నాడు. ఎందుకు వారికి ఈ ప్రవచనాన్ని చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, మరలా వాక్యాన్ని వారి హృదయాల్లో నింపబోతున్నాడు. దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రవచనాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో మరి ఈ ప్రవచనం నెరవేరిందా? ఈ ప్రవచనం నెరవేరిందా అని అంటే, యోహాను సువార్త 4:7 ఒకసారి చూడగలిగితే ఈ ప్రవచనం నెరవేర్పు అక్కడ మనకు కనబడుతుంది. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ కూడా సేమ్ లైక్ వాళ్ళు కూడా చాలా పేదలు. ముఖ్యంగా అక్కడ మనకు సమరస్త్రీ కనబడుతుంది. సమరస్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఒక మాట అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ఆయన? యోహాను సువార్త 4:7 ఆయన దాహాన్ని అడుగుతున్నారు. ఆయన సమరస్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. అంటే ఎండలో ఉన్నాడు, దాహం వేస్తుంది, అడిగాడంటే సరే మీరు నీళ్ళు అడిగారు ఓకే, కాకపోతే యూదులు సమరతో సాగతి చేయరుగా, మరి ఎందుకు నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నట్టుగా కన్వర్సేషన్ ఏదైతే ఉందో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు నీళ్ళు అడిగాయన ఎవరు? జీవజలు నదులు ప్రవహింపజేయడానికి జన్మస్థానం ఆయన. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు నీళ్లు నాకు ఇమ్మని. అంటే భౌతికంగా అడగట్లేదు, భౌతికంగా నాకు దాహం వేస్తుంది నాకు నీళ్ళు అని అడగట్లేదు. నిన్ను దాహం అడిగేవారిని నీకు అర్థమైతే నువ్వే ఆయన వరాన్ని అడుగుతా అంటున్నాడు. ఆ వరమును నువ్వు అడుగుతా అంటున్నాడు. అంటే విషయం మనకు అర్థమవుతుంది, ఈయన ఎక్కడ మాట్లాడినా సరే భౌతికంగా మాట్లాడట్లేదు, ప్రతిదీ మర్మంగా మాట్లాడుతున్నాడు. ఆ జీవజల నదులు వారి హృదయాలు నింపాలని ఒకే ఒక సంకల్పంతో ఆయన ముందు తీసుకెళ్తున్నాడు. ఒక సమయంలో 3 రోజులు ఏకదాటిగా వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడంట. వాడు హృదయాలు నింపుతూనే ఉన్నాడంట. చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింపజేశాడట. వారి హృదయాలన్నీ కూడా వాక్యంతో నింపబడ్డాయట. అప్పటి వరకు వారి హృదయాలు వాక్యం లేదా అంటే లేదు. ఈ రోజున చాలా మంది హృదయాల్లో వాక్యం లేదు. ఎందుకు లేదయ్యా అంటే వారు వాక్యాన్ని ధ్యానించే విధంగా లేరు, వాక్యం దగ్గరికి రావట్లేదు, వాక్యాన్ని చాలా దూరం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే అరణ్యంగా మారిపోయినాయి. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే ఎడారిగా మారిపోయి ఇక నీరు చుక్కలేదు వారి హృదయాల్లో. వాక్యం అనే నీరు చుక్కలేదు, ఇక ఎడారిగా మారిపోయారు. ఎందుకు పనికిరాని వరకు మారిపోయారు. వాళ్ళని ఏమంటాడంటే దీన దరిద్రులు అంటున్నాడు. మరి అలాంటి వారిని మనం కనికరించాలంటున్నాడు. బేదలను కనికరించి వాడు ధన్యుడు అంటున్నాడు. అంటే బేదలు అంటే ఎవరు? ఈ లోకంలో భోజనానికి లేని వారా? అంటే వారు మాత్రం మనం తీసుకోవాలంటే వాక్యం ఇప్పుడు 2 కోణాల్లో మాట్లాడుతుంది. ఒకటి, నిజంగానే తిండికి లేని వారిని మనం ఖచ్చితంగా కనికరించాలి, మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే భోజనం పెట్టగలమో పెట్టాలి, మంచిది, సంతోషమే. కానీ రెండో కోణంలో ఎవరైతే వాక్యం విషయంలో బేదలుగా ఉన్నారో వాళ్ళ హృదయాల్లో వాక్యం నింపే ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం ఎప్పుడైతే నింపుతామో ఇక మన వారు ఎప్పటికీ ఆకలి కొనరు, దప్పిక కొనరు. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలిగితే ఇప్పుడు ఆయన చెప్తున్న దాహం భౌతిక దాహం అయితే కాదు, ఆయన దాహం వేరే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది.